ఆ సాయంత్రం కాలేజీ నుండి కారులో బయలుదేరి వస్తుంటే బస్టాప్ దగ్గర విద్యాధరి కనిపించి కారు ఆపమని చేతితో సంజ్ఞ చేసింది. వీరేంద్ర పక్కనే ఆదిత్య ఉన్నాడు. అతడు కారాపి దిగాడు. ఆమె అతడి గుర్తుపట్టి, మీరు ప్రెసిడెంట్లోనే కదూ చదువుతోంది. ఈమె నా రూమ్మేట్ నీరజ. కొద్దిగా ఒంట్లో బాగోలేదు, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. చాలాసేపటి నుండి బస్సులు రావటం లేదు. కొద్దిగా మమ్మల్ని అక్కడ దించుతారా అని అడిగింది. వెంటనే వీరేంద్ర కారు వెనక తలుపులు తీసి ఇద్దరిని ఎక్కించుకున్నాడు. ఆమె అడ్రస్ చెప్పిన ప్రకారం హాస్పిటల్ దగ్గర దించాడు. ఆమె అతడికి థ్యాంక్స్ చెప్పి ఆ అమ్మాయిని తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది. మర్నాడు అతడు క్యాంటీన్లో ఉన్నప్పుడు అతడి దగ్గరకు విద్యాధరి వచ్చి, నిన్న మీరు చేసిన సహాయానికి కృతజ్ఞతలు అని చెప్పి వెళ్ళిపోయింది. వీరేంద్ర ఆమె వెళ్ళిపోయిన చాలాసేపటి వరకు మౌనంగా ఉండిపోయాడు. ఆమె వెళ్ళిపోయినా ఆమె వదిలి వెళ్ళిన పరిమళం చాలా వరకు అతడిని బిక్కిరి బిక్కిరి చేయసాగింది. అతడికి తన తండ్రి అన్న మాటలు ఆ సమయంలో గుర్తుకొచ్చాయి. ఒకరోజు అతడు మద్రాసు వచ్చినప్పుడు తన స్నేహితుడిని కారు ఎక్కించుకుంటే కోప్పడ్డం గుర్తుకొచ్చింది. జమీందారులు ఎక్కిన కారులో సామాన్యులు కూర్చోరాదు అని అతడు చెప్పడంతో అప్పటి నుండి ఎవరిని కారులో ఎక్కించుకునేవాడు కాదు. కానీ ఈరోజు ఆ అమ్మాయిలో ఉన్న మహిమేమిటో తెలియదు, కానీ తనకి తెలియకుండానే ఆ పని చేశాడు. వారం రోజుల తర్వాత గంగాధర్ మళ్ళీ కాలేజీకి వచ్చాడు. విద్యాధరి వల్లే తాను సస్పెండ్ అయ్యాడు కాబట్టి ఆమె మీద ద్వేషం పెంచుకున్నాడు. కాలేజీ ఆవరణలో విద్యాధరిని ముట్టడించారు వాడి గ్యాంగ్. గంగాధర్ వచ్చి ఆమెని క్షమాపణలు చెప్పమని అడిగాడు. అనుకోకుండా జరిగిన ఈ ఘటనకి విద్యాధరి ఆశ్చర్యపోయింది. ఏం చేయాలో తోచక అలాగే నిలబడిపోయింది. ఈలోగా అమ్మాయిలంతా అక్కడికి చేరుకున్నారు. ఇంతలో వీరేంద్రవర్మ కారులో అక్కడికి వచ్చాడు. అక్కడ పరిస్థితి అతడికి అర్థమైంది. గంగాధర్, మొన్ననే కదా ప్రిన్సిపల్ నిన్ను మందలించారు. ఇందులో విద్యాధరి తప్పేముంది? మనం కాలేజీకి వచ్చింది చదువుకునేందుకు, కానీ తప్పుడు పనులు చేయడానికి కాదు. మర్యాదగా మీరంతా ఇక్కడి నుండి వెళ్ళిపోండి, లేకపోతే ఎస్పీకి ఫోన్ చేసి పోలీసులను పిలుస్తాను. అప్పుడు మీరంతా జైలుకెళ్ళక తప్పదు అన్నాడు. అతడి ఆవేశం చూసి గంగాధర్ భయపడ్డాడు. వీరేంద్ర జమీందారు కొడుకని, బాగా పలుకుబడి ఉన్నవాడని కాలేజీలో చాలామంది విద్యార్థులకు తెలుసు. దాంతో వాడు వెనక్కి తగ్గి వెళ్ళిపోయాడు. ఆ రోజు మధ్యాహ్నం క్యాంటీన్లో వీరేంద్ర భోజనం చేస్తుంటే విద్యాధరి వచ్చి, చాలా థ్యాంక్స్ వీరేంద్ర గారు, మీ వల్ల ఇవాళ పెద్ద గొడవ తప్పింది అంది. వీరేంద్రకి ఏం చెప్పాలో అర్థం కాక మౌనం దాల్చాడు. మర్నాడు పని మీద క్యాంపస్లో ఉన్న బ్యాంకుకి వెళ్ళాడు వీరేంద్ర. అక్కడ క్యూలో విద్యాధరి కనిపించింది. హలో, మీరేంటి ఇలా వచ్చారు అంది విద్యాధరి. బ్యాంకులో పనుండి వచ్చాను అని లోపలికెళ్ళి 10 నిమిషాల తర్వాత బయటకు వచ్చాడు. అప్పటికి క్యూ ఇంకా తగ్గలేదు. విద్యాధరి క్యూ మధ్యలో ఉంది. అతడు ఆమె దగ్గరికి వెళ్ళి, ఇంకా ఎంతసేపు పడుతుంది అని అడిగాడు. మీరు వెళ్ళండి, చాలాసేపు పడుతుంది అంది. ఏమిటి అన్ని చలానాలు దేనికి కడుతున్నారు? మన క్లాస్లో 10 మంది అమ్మాయిలు ఫీజులు కట్టలేదు. ఈరోజు ఆఖరి రోజు, వాళ్ళంతా పేదవాళ్ళు. ఈరోజు కానీ కట్టకపోతే వాళ్ళ పేర్లు తీసేస్తారు. అందుకే నేను కడుతున్నాను. ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుండి తీసుకుంటాను అని చెప్పడంతో వీరేంద్రకి ఆశ్చర్యం కలిగింది. ఇన్నాళ్ళు అతనెప్పుడూ పేదవాళ్ళ గురించి ఆలోచించలేదు. ఆ అవసరం రాలేదు. ఇప్పుడు వాళ్ళ గురించి తెలుస్తోంది. దేశంలో పేదరికం వల్ల చాలామంది విద్యకు దూరం అవుతున్నారన్న విషయం అర్థమైంది అతడికి. తమ దగ్గర చాలా డబ్బులున్నా ఎవరికీ విద్య విషయంలో సహాయం చేసిన దాఖలాలు లేవు. పైగా పేద రైతులు పంటలు పండక శిస్తు కట్టకపోతే తండ్రి నిర్దాక్షిణ్యంగా వాళ్ళని తొలగించటం అతడికి గుర్తురాసాగింది. కానీ ఒక సామాన్యురాలైన విద్యాధరి పేదవాళ్ల కోసం సహాయం చేయడం అతడిని కదిలించి వేసింది. ఆ రోజు ఆదివారం. ఉదయాన్నే ఆదిత్యతో కలిసి అరకులోయకి బయలుదేరాడు. చాలా రోజుల నుండి ఆ లోయని చూద్దాం అనుకుంటున్నా కుదరలేదు. కారు శృంగవరపు కోట దాటి ఘాట్ రోడ్లోకి ప్రవేశించింది. డముకు దాటిన తర్వాత అనంతగిరికెళ్లే వంపులో అతడికి విద్యాధరి కనిపించింది. ఆ సమయంలో అక్కడ ఆమె కనిపించడం అతడికి ఆశ్చర్యం కలిగింది. కారు ఆపి కిందకు దిగారిద్దరు. ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు ఆమెని. ఆ ఎదురుగా ఉన్న కొండలపై జాతాబులు అనే కొండజాతి ఊళ్ళు ఓ 10 దాకా ఉన్నాయి. వాళ్ళు జ్వరాలతో బాధపడుతున్నట్టు కబురొచ్చింది. అందుకే మేము 10 మంది అక్కడికి వెళుతున్నాం. వాళ్ళకి అవసరమైన మందులు తీసుకెడుతున్నాం అంది. మరి అక్కడికి ఎలా వెళతారు? ఆ ఊళ్ళో సర్పంచ్లకు కబురు పెట్టాం. వాళ్ళు వస్తున్నారు. సామాన్లు వాళ్ళు పట్టుకుంటారు అంది. ఇదివరకు ఎప్పుడైనా వెళ్ళారా? ఇదే మొదటిసారా? ప్రతి సంవత్సరం వర్షాకాలం ప్రారంభంలో వెళుతుంటాం. ఇది 4వసారి. మా క్యాంపులో 2 డాక్టర్లు కూడా ఉన్నారు. ఇది మెడికల్ క్యాంప్.
మరి అక్కడ ఎక్కడుంటారు? అక్కడి స్కూల్లో ఉంటాం. లోతేర్ అని ఓ పెద్ద గ్రామం ఉంది. ఆ ఊరి స్కూల్లో ఉండి మిగతా ఊళ్ళకు వెడతాం. మీరెంతమందికి మందులు ఇవ్వగలరు? అది ప్రభుత్వం పని. మనం ఎంత చేయగలం? ఏదో ఉడతా భక్తి. ప్రభుత్వంలో అవినీతి వల్ల ప్రభుత్వ పథకాలు పేదలకు అందటం లేదు. అందుకని మనలాంటి వాళ్ళు ఎంతో కొంత సహాయం చేయక తప్పదు. ప్రతి సంవత్సరం ఎక్కడ అంటువ్యాధులు ఎక్కువగా ఉంటాయో ఆ ఊళ్ళకి వెడుతుంటాం అని ఆమె చెప్తుండగా ఆ ఊళ్ళ సర్పంచులు వచ్చారు. ఏం గోమెంగో గారు, బాగున్నారా? లక్షన్న, సహదేవ్ రాలేదా అని వాళ్ళని అడిగింది. వాళ్ళకి ఒంట్లో బాలేదమ్మా అంటూ ఆ నలుగురు వాళ్ళ సామాన్లు పట్టుకున్నారు. వీరేంద్ర గారు, మేం బయలుదేరుతాం అని చెప్పింది. విద్యాధరి గారు, మేము కూడా మీతో వస్తాం, కనీసం ఆ ఊళ్ళని చూస్తాం అన్నాడు వీరేంద్ర. మీరు ఆ కొండల్ని ఎక్కగలరా? అనుకున్నంత సులభం కాదు. 2 కొండల్ని ఎక్కాలి. దారి సరిగ్గా ఉండదు. అక్కడ కరెంటు లేదు. మీరుండలేరు. ఆదివారం నాడు ఏదో టూరిస్ట్ స్పాట్కి వెళ్లాలని బయలుదేరినట్లున్నారు. మీరు వెళ్ళండి అందే ఆమె. లేదు విద్యగారు, ఎక్కుతాం, ప్రయత్నిస్తాం అని చెప్పి కార్ని దగ్గరలోని స్కూల్ ఆవరణలో పార్క్ చేసి ఇద్దరూ వాళ్లతో కలిసి బయలుదేరారు. మొదట్లో దారి బాగుంది కాబట్టి వీరేంద్రకి కష్టం అనిపించలేదు. కానీ రాను రాను కొండదారి సన్నబడి నిలువుగా నడవవలసి రావటంతో అతడికి ఆయాసం మొదలైంది. ప్రతి 2 కిలోమీటర్లకి కాసేపు విశ్రాంతి తీసుకుని మెల్లిగా ఒక కొండని ఎక్కారు. అక్కడ నుండి కిందకు చూస్తే అతడికి ఆశ్చర్యం కలిగింది. కింద తామొచ్చిన రోడ్డు మీద బస్సులు, వాహనాలు చీమల్లా కనిపించసాగాయి. విద్యాధరి, మరో 4 అమ్మాయిలు కూడా వాళ్లతో పాటు అక్కడ నిలబడ్డారు. విద్యాధరి తాను తెచ్చిన సీసాలోని నీళ్లను అతడికిచ్చింది. వీరేంద్ర సీసాలోని సగం నీటిని తాగేశాడు. అయినా ఈ కొండల మీద ఊళ్ళేంటండి బాబు, హాయిగా కింద కట్టుకోవచ్చు కదా. ఇక్కడ వీళ్ళకి ఏదైనా ప్రమాదం వస్తే ఎలా వెడతారు? ఎక్కడికెడతారు? ఇక్కడ ఉండడం వల్ల వీళ్ళకి ఇబ్బందులు కదా అన్నాడు వీరేంద్ర. మళ్లీ వాళ్ళు కొండెక్కడం మొదలెట్టారు. కొంచెం దూరం వెళ్లిన తర్వాత వాళ్ళకి కొంతమంది మట్టిని తవ్వే ఎక్స్వేటర్స్తో ఓ 40 మంది రోడ్డు పని చేస్తూ కనిపించారు. మరికొందరు విద్యుత్ స్తంభాలు వేస్తున్నారు. వీరేంద్ర అక్కడికి దగ్గరలోని ఓ మర్రి చెట్టు కింద కూర్చున్నాడు. అంత తీక్షణమైన ఎండలో రావటం వల్ల ఆ చెట్టు నీడ అతడికి ఎంతో హాయిగా అనిపించింది. అతడితో పాటే ఆదిత్య, విద్యాధరి, జానకి, సుశీల, మిగతా వాళ్ళు అక్కడ కూర్చున్నారు. విద్యాధరి వాళ్ళందరికీ ఫ్లాస్క్లోని టీ కప్పుల్లో పోసిచ్చింది. వీరేంద్రకి ఆ టీ అమృతంలా అనిపించింది. ఆ ప్రదేశం అంతా నిశ్శబ్దంగా ఉంది. అప్పుడప్పుడు పక్షుల అరుపులు, జంతువులు చేసే వింత చప్పుళ్ళు. విద్యాధరి తన బ్యాగ్ తీసి అందులో నుంచి ఒక ఫైల్ని వీరేంద్రకిచ్చింది. అతడు ఆశ్చర్యపోతూ ఆ ఫైల్ని చూశాడు. అందులో మొదటి పేజీలో ప్రధానమంత్రి కార్యాలయం నుండి విద్యాధరికి వచ్చిన ఉత్తరం ఉంది. మీరు ప్రధానమంత్రికి రాసిన ఉత్తరం అందింది. మీరు చెప్పిన ప్రకారం ఆ ఊళ్లకు రోడ్లు వేసే కార్యక్రమాన్ని వెంటనే మొదలుపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, జిల్లా కలెక్టర్కు ఉత్తర్వులు ఇచ్చాం. మీరు ఈ సమస్యను మా దృష్టికి తెచ్చి ఓ పౌరురాలిగా మీ ధర్మం నెరవేర్చినందుకు ప్రధానమంత్రి మీకు ధన్యవాదాలు తెలుపుతున్నారు అంటూ ప్రధానమంత్రి కార్యాలయం సెక్రటరీ సంతకంతో ఉంది. 2 ఏళ్ల క్రితం ఈ ఊళ్ళో మెడికల్ క్యాంప్కి వచ్చినప్పుడు 4 గర్భిణీ స్త్రీలకు వైద్యం అందక చనిపోయారు. వాళ్లను మంచాల మీద పడుకోబెట్టి కొండ దిగుతున్న సమయంలో ఆలస్యం అయి చనిపోయారు. వాళ్ళని చూసి నాకు బాధ కలిగింది. వెంటనే కలెక్టర్ గారికి ఈ 10 ఊళ్ళకి రోడ్డు, విద్యుత్తు కల్పించమని ఉత్తరం రాశాను. నేను కలెక్టర్ గారిని ఆఫీసులో ప్రత్యేకంగా కలిసి చెప్పినా ఫండ్స్ లేవని, 2 ఏళ్ల తర్వాత ఈ పనికి అంచనాలు తయారు చేస్తామని చెప్పారు. ఆ తర్వాత ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ని కలిసి ఈ తండాల రోడ్ల గురించి చెప్తే పరిశీలిస్తామని చెప్పి తప్పించుకున్నాడు. అసలు ఇప్పటిదాకా ఆ కొండలపై ఉన్న 15 గ్రామాలకు ఏ అధికారి ఇప్పటిదాకా వెళ్లలేదు. అప్పుడు నేను రాష్ట్ర ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రికి ఈ గ్రామాల దుస్థితిని తెలుపుతూ ఫోటోలను జత చేస్తూ ఉత్తరాలు రాశాను. ఆ తర్వాత నేను ఆ విషయం మర్చిపోయాను. కానీ ఆశ్చర్యకరంగా ప్రధానమంత్రి కార్యాలయం నుండి నాకు ఒక ఉత్తరం వచ్చింది. అందులో ఆ గ్రామాలకు 2 నెలల్లో రహదారులు, విద్యుత్ని కల్పిస్తామని తెలిపారు. ఆ ఉత్తరం వచ్చిన 2 నెలల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రహదారుల పనులన్నీ మొదలుపెట్టింది. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం కింద వాటిని నిర్మిస్తున్నారు. అలాగే కేంద్ర నిధులతో కరెంట్ని కూడా అందించే ఏర్పాటు చేస్తున్నారు. నా ఉద్దేశంలో ఈ పనులు మరో 2 నెలల్లో పూర్తి కావచ్చు అని విద్యాధరి చెప్తూ ఉంటే మిగతా వారంతా ఆశ్చర్యంగా వినసాగారు.
కొద్ది విరామం తర్వాత మళ్లీ కొండలెక్కి గంట తర్వాత కెంగువా గ్రామానికి చేరుకున్నారు. అక్కడ ఓ స్కూల్ బిల్డింగ్లో తెచ్చిన సామాన్లను పెట్టి కాస్త విశ్రాంతి తీసుకున్నారు. ఈలోగా ముందే ఏర్పాటు చేయడం వల్ల వంటలు పూర్తయ్యాయి. అందరికీ భోజనాలు వడ్డించారు. వీరేంద్రకు ఇటువంటి భోజనాన్ని అందరితో కలిసి తినటం మొదటిసారి కావటం వల్ల ముందు సంశయించిన తర్వాత ఆకలి బాగా వేయటంతో ఆవురావురుమని ఆ వేడివేడి పదార్థాలను తిన్నాడు. ఎప్పుడూ లేనిది ఆ వేడి సాంబార్ అన్నం ఎంతో రుచిగా అనిపించింది అతడికి. ఇదివరకు అతడికి ఆకలి అంటే తెలియదు, ఏదో సమయానికి తినేయటమే. ఈరోజు ఎంతో శ్రమ కోర్చి కొండలు నెక్కటంతో శారీరక శ్రమ కలిగి ఆకలి వేయటంతో అతడికి ఆ భోజనం రుచి తెలిసింది. ఆకలి రుచి ఎరగదు అని అతడు ఎక్కడో చదివాడు. భోజనం తర్వాత ఆ స్కూలు నేల మీదే పడుకుండిపోయాడు. 2 నిమిషాల్లో నిద్రలోకి జారుకున్నాడు. మళ్ళీ 3 గంటలకు విద్యాధరి లేపడంతో లేచి కూర్చున్నాడు. ఆ తర్వాత టీ తాగి గ్రామంలోకి బయలుదేరారు. ఊరంతా కొండ మీదే ఉంది. ఆ గ్రామం కొండవాల్లో నిర్మించబడింది. ఇళ్లన్నీ ఒక వరుసలో కాకుండా దూరంగా ఉన్నాయి. విద్యాధరి బృందం ప్రతి ఇంటికి వెళ్లి వాళ్ళకి మందులు, పళ్ళు, బియ్యం, కూరలు ఉన్న సంచీలను అందజేసింది. ఆరోగ్యంగా ఎలా ఉండాలో వాళ్ళకి చెప్పింది. కొన్ని ఇళ్లలో జ్వరాలతో ఉన్న వ్యక్తుల్ని బృందంలో ఉన్న 2 డాక్టర్లు పరీక్షించి మందులు ఇస్తున్నారు. ఆ డాక్టర్లు కూడా అమ్మాయిలే. వాళ్ళు క్రితం సంవత్సరమే వైద్య విద్యను పూర్తి చేశారని విద్యాధరి వీరేంద్రకు చెప్పింది. ఆ రోజు సాయంత్రం 6 దాకా ఆ గ్రామమంతా తిరిగి 30 ఇళ్ల వాళ్ళకి అన్నీ అందించి తిరిగి స్కూల్ దగ్గరకు వచ్చారు. ఆ రాత్రి 8 గంటలకు మళ్ళీ వేడివేడి చపాతీలు ఇచ్చారు. విద్యాధరి గారు, రేపేమిటి మీ ప్రోగ్రాం అని అడిగాడు. రేపు ఇక్కడికి 5 కిలోమీటర్ల దూరంలో మరో 3 ఊళ్ళు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి సామాన్లు, మందులు ఇస్తాము. అలాగే 5 రోజుల్లో అందరికీ అవి అందించి ఆఖరి 2 రోజుల్లో ఇక్కడ సంత జరిగే ప్రదేశంలో మెడికల్ క్యాంపు పెట్టి అవసరమైన వాళ్ళకి మందులు ఇస్తాం. అది వారం రోజుల ప్రోగ్రాం. అయినా మీకెందుకు ఇవన్నీ? రేపు మీరు వెళ్ళిపోండి. మీరు బట్టలు కూడా తెచ్చుకోలేదు. మీకు అవన్నీ అలవాటు లేదు అంది. రేపు కూడా నేను మీతో వచ్చి ఎల్లుండి వెళ్ళిపోతాను అన్నాడు. ఆ మర్నాడు తెల్లవారి లేచి మార్నింగ్ వాక్కి వెళ్ళాడు. పచ్చటి చెట్ల మధ్య చల్లటి గాలిలో నడవటం అతడికి హాయిగా అనిపించింది. ఆదిత్య కూడా అతడితో పాటు వెళ్ళాడు. 8 గంటలకు వేడి ఉప్మా తిని మళ్లీ బయలుదేరాడు. ఈసారి కొండవాల్లోనే నడకదారిలో వెళ్లి అరగంటలో లోతేరు చేరుకున్నారు. ఆ గ్రామంలో వాతావరణం కొద్దిగా బాగుంది. అన్నీ పెంకుటిళ్లే. చింత చెట్ల కింద పశువుల్ని కట్టారు. చెట్ల మీద కర్రల మోపులు. వీధుల్లో చెట్ల కింద పిల్లలు తాటి టెంకలతో ఆడుకుంటూ కనిపించారు. స్కూల్ బిల్డింగ్ చాలా దీనస్థితిలో ఉంది. మీద పెంకులే చాలా వరకు లేవు. అందులో ఓ 25 మంది చదువుతున్నారని చెప్పారు. టీచర్ అప్పుడప్పుడు వస్తాడని, అతడు కింద పట్టణంలో ఉంటాడని చెప్పారు. డాక్టర్లు ఎప్పుడూ తమ గ్రామం రాలేదని, వర్షాకాలంలో మాత్రం నర్సులొచ్చి మందులు ఇస్తారని చెప్పారు. రోడ్డు పడితే ఆ గ్రామం అభివృద్ధి చెందుతుందని, తమ సమస్యలు చాలా వరకు తీరుతాయని చెప్పారు. ఆ రాత్రి ఉప్మా టిఫిన్ ఇచ్చారు. వీరేంద్ర గారు, మీరు రేపు ఉదయం బయలుదేరండి. మేము ఇంకో 5 రోజుల తర్వాత మిగతా గ్రామాలకు పంచిపెట్టి వచ్చేస్తాం అంది విద్యాధరి. ఆ మర్నాడు ఉదయం వీరేంద్ర, ఆదిత్య కొండ దిగి రోడ్డుకు చేరుకుని కారు తీసుకుని విశాఖపట్నం వెళ్ళిపోయారు. 15 రోజుల తర్వాత ఒకరోజు క్లాస్లో ఉండగా విద్యాధరి వచ్చి, వీరేంద్ర గారు, రేపటి నుండి దసరా సెలవులు, ఏమిటి మీ ప్రోగ్రాం అని అడిగింది. విద్యాధరి గారు, సాయంత్రం బీచ్కి వెళదాం. అక్కడ మీకు అన్ని విషయాలు చెప్తాను. మీకు అభ్యంతరం లేకపోతే రండి అన్నాడు. ఆమె కాసేపు మౌనం దాల్చి తర్వాత, సరే, నేను డైరెక్ట్గా అక్కడికి వచ్చేస్తాను. మీరు వెయిట్ చేస్తూ ఉండండి అంది. సాయంత్రం 4 గంటలకి అతడు బీచ్ చేరుకున్నాడు. పట్టణానికి దూరంగా ఉంది. మనుషులెవ్వరూ లేని ఒక ఏకాంత ప్రదేశంలో ఇద్దరూ కూర్చున్నారు. ఎదురుగుండా చిన్న చిన్న బండరాళ్లు, సముద్రపు అలలు వేగంగా వస్తూ వాటిని ఢీ కొట్టి తెల్లటి నురుగులాంటి నీళ్లుగా మారి వెనుదిరుగుతున్నాయి. దూరంగా సముద్ర కెరటాల పర్జన్య ఘోష. సముద్ర తీరం కావటంతో చల్లని హోరుగాలి. విద్యాధరిది పెద్ద జుట్టు కావటంతో గాలికి ముంగుర్లు ఎగిరిపడుతున్నాయి. సముద్రం ఒక అర్థం కాని ప్రబళిక అని ఒక కవి అన్నాడు. దాని కెరటాలను చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది. నిరంతరం అలుపులేని పోరాటం చేయాలన్న స్ఫూర్తిని కలిగిస్తాయి అలలు. ఎర్నెస్ట్ హెమింగ్వే ద ఓల్డ్ మ్యాన్ అండ్ ద సీ లో సముద్రాన్ని ఒక పాత్రగా చేశాడు అంది విద్యాధరి.
విద్యాధరి గారు, మిమ్మల్ని చూస్తుంటే నాకు సముద్రం అలల్లా కనిపిస్తున్నారు. మీకు వాటికి బాగా పోలికలున్నాయి. కెరటాల్లాగే మీరు కూడా నిరంతరం ఏదో సమస్య మీద పోరాడుతూనే ఉంటారు. మనుషులంటే ఇంకొకరికి సహాయం చేయటం అన్నది మిమ్మల్ని చూసిన తర్వాతే తెలిసింది అన్నాడు కెరటాల వైపు చూస్తూ. అబ్బో, ఏమిటండోయ్ జీవిత వేదాంతం మాట్లాడుతున్నారు? మీలాగా మేము అగర్భ శ్రీమంతులం కాదు, చాలా సామాన్యురాల్ని. నేను చేసే సహాయం బహుస్వల్పం, ఉడతా భక్తి లాంటిది. అలా పొగిడితే ఎలా అంది నవ్వుతూ. మేడం, సహాయానికి చిన్న పెద్ద ఉండదు. అది పెద్ద డబ్బున్న వాళ్ళు చేయలేరు, పెద్ద మనసున్న వాళ్ళు మాత్రమే చేయగలరు అన్నాడు వీరేంద్ర. మనిషి పిపీలకమన్న సంగతి ఇంత పెద్ద సముద్రాన్ని చూసిన తర్వాతే తెలుస్తుంది. ధనవంతుల ఇళ్లలో పుట్టడం ఒక విధంగా మనిషికి చెడు చేస్తుందని మిమ్మల్ని చూస్తే తెలుస్తుంది. నేను జమీందార్ల ఇంట్లో పుట్టాను. చిన్నప్పటి నుండి మా తాతగారు, నాన్నగారు, అమ్మ తప్ప నాకెవ్వరూ తెలియదు. బయట వీధులు ఎలా ఉంటాయో, ఊరు ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఎప్పుడైనా ఊరి దేవత పండగ జరిగితే 2 అంతస్తుల కోట మీద నుండి చూడవలసిందే తప్ప కిందకు దిగి జనాలతో కలిసి చూడటం కుదరదు. నాకు తెలిసింది వెండిపళ్ళెంలో పంచభక్ష పరమాన్నాలు మాత్రమే. కానీ 199 మంది ఎలాంటి భోజనం తింటున్నారు, ఎటువంటి కష్టాలు పడుతున్నారు అన్నది మొన్న మీతో తిరిగినప్పుడే తెలిసింది. సాటి మనిషికి సహాయం చేయాలన్నది ఈ మధ్యనే నేర్చుకున్నాను. కోటలో ఉంటే మనిషి ఒక సింహంలాగా, పులిలాగా ఒంటరివాడైపోతాడు. వాడిని చూసి సమాజం భయపడుతుంది అన్నాడు వేదాంతిలా. సర్లేండి, ఇంకా వేదాంతం ఆపండి. మనం ఇక్కడికొచ్చింది హాయిగా మాట్లాడుకోవాలని. అసలు విషయం మర్చిపోయాను. ఈ సెలవులకు నేను మా ఊరెళ్ళి 2 రోజులు ఉండి ఆ తర్వాత నేను చదివిన హై స్కూల్కి వెడతాను. అది మా ఊరికి దగ్గరగానే ఉంది, రాముడిపేట. అక్కడి విద్యార్థులకు కొన్ని తెలియని విషయాలు చెప్తాను. ఒక విధంగా ఇంటరాక్షన్ వాళ్లతో. మీరు వస్తే రావచ్చు. మీరు కూడా మీకు తెలిసిన కొత్త విషయాలు వాళ్లతో పంచుకోవచ్చు అంది. వీరేంద్ర చాలాసేపు మౌనం దాల్చాడు. సంధ్యవేళ. సూర్యుడు పడమరలోకి జారిపోతున్నాడు. సముద్రం అంతా సింధూరవర్ణంలోకి మారిపోతోంది. నేను మా ఊరెళ్ళి చాలా రోజులైంది. నాన్నగారు ఎప్పుడూ హైదరాబాద్, మద్రాసు తిరుగుతూ ఉంటారు. అమ్మ ఆ కోటను వదలదు. ఆమెను చూడటానికి నేను ఎడుతూ ఉంటాను. ఆమెకు నేను బయటికెళ్ళి చదువుకోవటం ఇష్టం ఉండదు. తన దగ్గరే ఉండమంటుంది. అందుకని రేపు నేను బయలుదేరి మా ఊరెళ్ళి అమ్మ దగ్గర 2 రోజులుండి అక్కడ నుండి ఆ ఊరికి వస్తాను. అలా నేను అక్కడికి వస్తే ఎవరూ ఏమీ అనుకోరా అన్నాడు. అనుకునేవాళ్ళు అనుకుంటూనే ఉంటారు. మనం మనకి జవాబుదారులం. మనలో కల్మషం లేనంతకాలం ఏమీ పర్వాలేదు అంది విద్యాధరి. ఇంతలో సూర్యాస్తమయం అయింది. చీకటి ప్రవేశిస్తోంది. బయలుదేరదామా అన్నాడు వీరేంద్ర లేస్తూ. ఆమె మౌనంగా అతన్ని అనుసరించింది. చాలా రోజుల తర్వాత వీరేంద్ర పరశురామపురం వచ్చాడు. తండ్రి సురేంద్రవర్మకి ఒంట్లో బాగోలేదని తల్లి సుదేష్ణాదేవి చెప్పింది. తండ్రి దగ్గరకు వెళ్ళి వివరాలు కనుక్కుని డాక్టర్ గారితో మాట్లాడి మర్నాడు రమ్మనమని చెప్పాడు. ఉదయాన్నే పొలాల్లోకి వచ్చాడు. అది తొలకరి కావటంతో రైతులు నాట్లు వేస్తున్నారు. ఎప్పుడూ లేనిది వీరేంద్రవర్మ పొలానికి రావటం ఆశ్చర్యం కలిగించింది. రైతులతో పొలాల వివరాలు అడుగుతూ ఎవరెవరు ఏ పొలాన్ని చేస్తున్నారో, ఏమిటి పండిస్తున్నారో, వాళ్ల సమస్యలేమిటో అడిగి తెలుసుకున్నాడు. చెరువుకి వెళ్ళి ఎంత నీరు నిలువ ఉందో చూశాడు. గ్రామంలో రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నాడు. ఇంతలో ఒక రైతు వచ్చి, అప్పన్న నిన్న చనిపోనాడు, మెట్ట పొలమంతా ఆడేసేసినాడు. బోలెడప్పు చేసి పొలం మీద పెడితే కిందటేడు రేటు పలక్క బాగా నట్టాలొచ్చాయి. దాంతో బెంగపెట్టుకుని మంచం పట్టేసి చనిపోనాడు. ఆడి కొడుకులిద్దరూ చిన్నోళ్ళు అన్నాడు బాధగా. వీరేంద్ర అతడితో నీ పేరు అని అడిగాడు. పోలినాయుడు బాబు, చెరకు పొలాన్ని నేను చేతున్నాను. ఈ ఏడు వర్షాలు నేవు, చెరువులో నీరు లేదు. పొలానికి బోరింగులేస్తే నీటి కడ్డుండదు. నాన్నగారికి ఎన్నో మార్లు చెప్పినా ఒప్పుకోలేదు. తమరు చెప్పి చూడండి అన్నాడతడు. పొలం నుండి ఇంటికి వస్తున్నప్పుడు అప్పన్న ఇంటికి వెళ్ళాడు. జమీందారు కొడుకు తమ ఇంటికి రావటంతో అతని భార్య ముత్యాలతో పాటు చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. ఎన్నో ఏళ్ల నుండి వాళ్ళు ఆ ఊళ్ళోనే ఉన్నారు. జమీందారు గారు ఒక్కసారి కూడా వీధిలోకి రావటం వాళ్ళెరగరు. వీరేంద్రని చూసి అప్పన్న భార్య నమస్కారం పెట్టి ఏడ్చింది. అప్పన్న చనిపోయినట్లు చెప్పి 2 పిల్లల్ని చూపించింది. తమకు ఏ ఆధారము లేదని, వ్యవసాయం చేస్తున్న 4 ఎకరాల పొలం మీద వచ్చే పంటతోనే బతుకుతున్నామని చెప్పింది.
వీరేంద్ర జేబులో నుండి 10,000 రూపాయల్ని తీసి ఆమెకి ఇచ్చాడు. పిల్లల్ని నేను చదివిస్తాను, పొలం కూడా మీ పేర రాస్తాను. మీరు పండిస్తున్న పొలం ఇక నుండి మీదే. ధైర్యంగా ఉండండి. ఇంకేం సహాయం కావాలన్నా నాకు చెప్పండి అంటూ ఇంటికి వెళ్ళాడు. ఆ రాత్రి భోజనాలప్పుడు తండ్రితో ఈ విషయం చెప్పాడు. పొలం రైతుకి ఇచ్చానని చెప్పడంతో సురేంద్రవర్మకి కోపం వచ్చింది. ఇలా బాధలు పడే వాళ్ళందరికీ పొలాలను ఇచ్చుకుంటూ పోతే కొన్నాళ్లకు మనం కూడా వాళ్ళలాగా తయారవుతాం. చివరకు ఈ కోట తప్ప ఇంకేం మిగలదు. మా ముత్తాతల నుండి ఈ జమీందారీ ఆస్తులు వారసత్వంగా వస్తున్నాయి. బ్రిటిష్ ప్రభుత్వం మా తాతని జమీందారీగా ప్రకటించింది మొదలు ఈ ఆస్తుల్ని జాగ్రత్తగా కాపాడుకుని వస్తున్నాం. మధ్యలో ఇందిరాగాంధీ రాజభరణాలను రద్దు చేసినా మన ఆస్తులు పోకుండా జాగ్రత్త పడ్డాం. ఆ సమయంలో నేను జాగ్రత్తగా కాపాడాను. మరి నువ్వేం చేస్తావో? మన గురించే కాదు, రాబోయే తరాల గురించి కూడా ఆలోచించాలి అన్నాడు సురేంద్రవర్మ కొడుకు వర్మతో. నాన్నగారు, నేను ఊరంతా తిరిగాను, రైతులతో మాట్లాడాను. ఏళ్ల తరబడి వాళ్లు మన పొలాలను నమ్ముకుని వ్యవసాయం చేస్తున్నారు. వాళ్ల వల్లే మన ఆస్తులు పెరిగాయి. కష్టపడ్డది వాళ్ళు, బాగుపడుతున్నది మనం. పేదవాడికి పట్టెడన్నం దొరకనప్పుడు ఈ పొలాలెందుకు? వ్యవసాయాలు, ఆస్తులు ఎందుకు? మనుషుల్లో ఇంతటి యంత్రం ఎందుకు? ఈ మధ్య ధనవంతులు తప్ప మిగతా 90% మంది ఎన్నో కష్టాలు పడుతున్నారు. డబ్బున్న వాళ్ళు పేదవారికి సహాయం చేయకపోతే వాళ్ళ బతుకులు ఏం కావాలి? ఎలా బతుకుతారు? ఆలోచించండి. మనకు ప్రజల్లో చాలా చెడ్డ పేరుంది, అది అంత మంచిది కాదు అంటూ వెళ్ళిపోయాడు. ఆ రాత్రి వీరేంద్రకి నిద్రపట్టలేదు. నిజానికి విద్యాధరి గాని పరిచయం కాకపోతే తనకి విషయాలన్నీ తెలిసుండేవి కావు. ఆమె వల్లే ఇతరులకు సహాయం చేయాలన్న స్ఫూర్తి కలిగింది తనకు. అందుకు విద్యాధరికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి అని మనసులో అనుకున్నాడు. ఆ మర్నాడు విద్యాధరి చెప్పిన ఊరికి బయలుదేరాడు. కానీ బయలుదేరే ముందు ఆమె ఫోన్ చేసి ప్రస్తుతం బస్సులు తిరగటం లేదని, కాబట్టి ఆమె ఊరికి రమ్మనమని చెప్పింది. ఆమె ఊరక్కడికి 50 కిలోమీటర్లు ఉంటుంది. అది కొండవాలు చిన్న పల్లె, కొండాపురం. విద్యాధరి ఇల్లు కనుక్కోవటం అతడికి పెద్ద కష్టమేమీ కాలేదు. ఆమె ఇల్లు ఓ చిన్న పెంకుటిల్లు. వాళ్ళ నాన్నగారు జయదేవ్, ఆ ఊరి స్కూల్లో టీచర్. ఆమె పరిచయం చేసినప్పుడు అతడు చాలా గౌరవంగా మాట్లాడాడు. చాలామంది తల్లిదండ్రుల గురించి తాను విన్నాడు. వాళ్ళు తమ కూతుళ్లను పరపురుషులతో మాట్లాడనివ్వరు. కానీ ఆ కుటుంబంలో ఆ భావాలేమీ కనిపించలేదు. టిఫిన్ తిని ఇద్దరూ రాముడిపేట బయలుదేరారు. ఆ ఊరి పొలిమేరల్లోనే ఉంది పాఠశాల. జిల్లా పరిషత్ పాఠశాలది. ఆమె 10వ తరగతి 9వ తరగతి పిల్లలకు కలిపి విద్య యొక్క ఆవశ్యకత, మూలాలు గురించి చెప్పమని ప్రధానోపాధ్యాయుడు శ్రీహరి గారు చెప్పటంతో ఆ 2 క్లాసుల విద్యార్థులను ఓ గదిలో కూర్చోబెట్టారు. ఆమె చెప్తుంటే వీరేంద్ర ఆసక్తిగా ఆలకించసాగాడు. ఆమె కొందరు విద్యార్థులను లేపి ప్రశ్నలు వేయసాగింది. పై విలువ ఎంత అని ఓ విద్యార్థిని అడిగింది. అతడు లేచి 22/7 అని చెప్పాడు. కరెక్ట్, 23/7 ఎందుకు కాదు? ఆమె మళ్లీ ప్రశ్నించింది. అతడికి ముందు ఆమె వేసిన ప్రశ్న అర్థం కాలేదు. కొద్దిసేపు మౌనం వహించాడు. మాస్టర్ గారు 22/7 అనే చెప్పారు. లెక్కల పాఠ్యపుస్తకంలో కూడా 22/7 అనే ఉంది అన్నాడతడు. అసలు పై అంటే ఏమిటి? ఆ అబ్బాయి చెప్పలేకపోయాడు. ఆమె ఆ అబ్బాయిని కూర్చోమని చెప్పింది. ఇంకో అమ్మాయిని మరో ప్రశ్న అడిగింది. 3 × 2 ఎంత? ఆమె 6 అని చెప్పింది. విద్యాధరి ఆమెతో 5 ఎందుకు కాకూడదు, లేకపోతే 7 ఎందుకు కాకూడదు అని అడిగింది. ఆ విద్యాధరిని ఆశ్చర్యంతో చూసి కూర్చుంది. ఇంకో అమ్మాయిని ఇంకో ప్రశ్న. వృత్త వైశాల్యం ఎంత? ఆమె చెప్పింది. ఎలా వచ్చిందో తెలుసా? ఆ విద్యార్థిని కూడా చెప్పలేకపోయింది. వర్షం ఎక్కడి నుండి పడుతుంది? ఇంకో అబ్బాయికి ప్రశ్న. ఆకాశంలోంచి. అక్కడ నీరెంత ఉంది? అక్కడికి నీరెలా వస్తుంది? అతడు చెప్పలేకపోయాడు. మానవుడు ఎందుకు అన్ని జీవుల్లో బలవంతుడు? నిప్పు ఎప్పుడు కనిపెట్టబడింది? ప్రపంచంలో మానవాళికి ఉపయోగపడే ఒక పరిశోధన దేన్ని కనిపెట్టింది? ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? ప్రపంచంలో ఎన్ని దేశాలున్నాయి? ఇలా ఎన్నో ప్రశ్నలు. ఆమె ప్రశ్నల్ని సంధిస్తుంటే వీరేంద్ర ఆసక్తిగా వినసాగాడు. అతడు కూడా పిల్లలతో పాటు వెనక బెంచిలో కూర్చున్నాడు. విద్యాధరి, హెడ్ మాస్టర్, మరో 2 ఉపాధ్యాయులు స్టేజీ మీద కూర్చున్నారు. ఆ ప్రశ్నలకు సమాధానాలు వీరేంద్రకి కూడా తెలియవు. ఎప్పుడూ అతడు వాటి గురించి ఆలోచించలేదు కూడా. ఆ తర్వాత ఆమె శుద్ధముక్క తీసుకుని బోర్డు మీద రాస్తూ చెప్పసాగింది. ఈ భూమి ఎలా పుట్టిందో మీకు తెలుసా?
ఎవరూ చెప్పలేదు. కొన్ని వేల సంవత్సరాల క్రితం విశ్వంలో విస్ఫోటనం జరిగి కొన్ని శకలాలు ఏర్పడ్డాయని, అందులోని పెద్ద శకటాన్నే భూమిగా మనం పిలుస్తున్నాం. దాన్నే బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు. మీరు మీ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటర్నెట్ గూగుల్లో వెతకండి. బిగ్ బ్యాంగ్ థియరీ అని టైప్ చేస్తే అందులో మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. అలా భూమి ఏర్పడింది. భూమికి ముందే సూర్యుడు పుట్టాడు. సూర్యుడి నుండి వెలుగెందుకు వస్తోంది మీకు తెలుసా? క్లాస్ అంతా నిశ్శబ్దం. సూర్యుడి మధ్యలో విపరీతమైన వేడి వల్ల అధిక పీడనం ఏర్పడి న్యూక్లియర్ ఫ్యూజన్ జరిగి హైడ్రోజన్ వాయువు హీలియంగా మారుతోంది. ఆ ఫ్యూజన్ వల్ల వేడి, వెలుగు, ఫోటాన్స్ ఏర్పడతాయి. ఆ వేడి వల్లే భూమి ఎంత వెచ్చగా ఉంది. మనము జంతువులు బతకడానికి ఉపయోగపడుతుంది. న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే ఏమిటో ఇంటికి వెళ్ళి చదవండి. సూర్యుడి పుట్టి 4.5 బిలియన్ సంవత్సరాలు అయింది. 1 మిలియన్ అంటే 10 లక్షలు. 1000 మిలియన్లు 1 బిలియన్. భూమి, సూర్యుడు, చంద్రుడు లాంటి ఎన్నో గ్రహాల కన్నా భూమి మీద నీరు ఉండటం వల్ల జీవకోటి అంటే మనుషులు, జంతువులు, పక్షులు ఇక్కడ ప్రాణం పోసుకున్నాయి. మిగతా గ్రహాలలో ఎక్కడా జీవకోటి లేదు. మానవుడి గురించిన శాస్త్రాన్ని ఆంథ్రోపాలజీ అంటారు. మీ కిందాక చెప్పినట్లు మానవ చరిత్రలో గొప్ప పరిశోధన చక్రాన్ని కనిపెట్టాడు. దానివల్ల మనిషి ప్రపంచాన్ని చుట్టొస్తున్నాడు. అలాగే పై అంటే వృత్తపు చుట్టుకొలత, అంటే సి మరియు దాని వ్యాసము డికి గల నిష్పత్తిపై అంటాము. ఏ వృత్తానికైనా సి డి కన్నా 22/7 అంటే 3.14 రెట్లు పెద్దదన్నమాట. అలాగే మీ దగ్గర 2 రంగుల ప్యాంట్లు, 3 రంగుల చొక్కాలు ఉన్నాయనుకోండి. ఉదాహరణకు తెలుపు, నలుపు ప్యాంట్లు, ఆకుపచ్చ, నీలం, ఎరుపు చొక్కాలు. ప్రపంచంలో సుమారు 202 దేశాలు ఉన్నాయి. ప్రపంచంలో పెద్ద దేశం విస్తీర్ణంలో రష్యా, ఆ తర్వాత కెనడా, అమెరికా, బ్రెజిల్, చైనా ఇలాగా. మన దేశం 9వ స్థానంలో ఉంది. అలాగే ప్రపంచంలో ఎక్కువ జనాభా చైనాలో 140 కోట్లు. ఆ తర్వాత మన దేశం 125 కోట్లు. ప్రపంచంలో ఎక్కువగా మాట్లాడే భాషల్లో మొదటిది మాండరిన్, చైనాలో మాట్లాడతారు. తర్వాత ఇంగ్లీష్, ఆ తర్వాత హిందీ. భారతదేశంలో హిందీ తర్వాత ఎక్కువ మాట్లాడేది తెలుగే. ఇప్పుడు అది మారిపోయింది. ఇప్పుడు 3వ స్థానానికి పడిపోయాము. తెలుగు భాషని చాలామంది నేర్చుకోవటం లేదు. ఇలా ఎన్నో విషయాలు, లెక్కల దగ్గర నుండి సైన్స్, చరిత్ర, అన్ని విషయాలు అనర్గళంగా వాళ్ళకి 3 గంటల పాటు చెప్పింది. ఆమె చెప్పిన విషయాల్లో చాలా మట్టుకు నిజానికి అతడికి తెలియవు. అలా అతడు కూడా ఆసక్తిగా విన్నాడు. ఆ తర్వాత ఆమె పేద విద్యార్థులకు బట్టలు, పుస్తకాలు హెడ్ మాస్టర్ ద్వారా ఇప్పించింది. తర్వాత 2 ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు చెప్పి బయలుదేరారు. ఆమె కారెక్కుతుండగా చాలామంది విద్యార్థినులు వచ్చి ఆమె చెప్పిన విషయాలు చాలా గొప్పవని, తమకు చాలా ఉపయోగపడతాయని ఆమెను కొనియాడారు. ఆమె వినమ్రంగా వాళ్ళని ఆశీర్వదించి బయలుదేరింది. వీరేంద్ర చాలాసేపటి దాకా మౌనం దాల్చాడు. విద్యార్థి నిజంగానే అపర సరస్వతి అవతారంలా కనిపించింది ఈ రోజు. ఎన్నో విషయాలు ఎంతో అద్భుతంగా వివరించిన తీరు అతడికి బాగా నచ్చింది. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత విద్యగారు, ఈ రోజుల్లో పాఠశాలల్లో విద్యార్థులకు కేవలం వాళ్ళ జ్ఞాపక శక్తికి మాత్రమే పరీక్ష పెడుతున్నారు. ఎవరు ఎంత బాగా చదివి గుర్తుపెట్టుకుని పరీక్షల్లో రాస్తే వాళ్ళకే మార్కులు, ఉన్నత చదువులు చదివే అవకాశం. అంతేగాని జ్ఞానాన్ని, చదువు యొక్క మూలాలను చెప్పటం లేదు. పిల్లలకు ఆలోచించుకునే అవకాశాన్ని ఇవ్వటం లేదు. కేవలం పాఠ్యపుస్తకాల్లో ఉన్నవే నేర్పుతున్నారు. అందులో వాటి గురించే ప్రశ్నిస్తున్నారు. దానివల్ల విద్యార్థులకు సమాజం గురించి తెలియటం లేదు. చదువులంటే లెక్కలు, సైన్స్లే కాదు, చాలా ఉన్నాయి. ఆంథ్రోపాలజీ మానవుల గురించి శాస్త్రం, సోషియాలజీ సామాజిక శాస్త్రం, పౌరశాస్త్రం, చరిత్ర, పురాణాలు, వేదాలు, భాషలు, వీటన్నిటి గురించి చెప్పాలి. పాఠశాల అంటే పిల్లలకు ఆనందం కలగాలి కానీ ఏహ్యభావం కలగకూడదు. ఇప్పుడు 180% మంది ఇంజనీరింగ్ చదువుతున్నారు. ఐఐటి విద్యార్థులు కూడా కేవలం వాళ్ళు చదువుతున్న బ్రాంచ్ తప్ప మిగతా విషయాల గురించి పట్టించుకోవటం లేదు. చాలామంది అమెరికా గమ్యంగా చదువుతున్నారు. వీళ్ళకి దేశభక్తి లేదు. మన దేశంలో పని బౌద్ధమని ఎవ్వరూ అనుకోవటం లేదు. మన సొమ్ముతో చదువుతూ అమెరికాకి సేవలు చేయటం విడ్డూరం. జీవితం అంటే కేవలం డబ్బు సంపాదన ఒక్కటే కాదు. కేవలం 20% ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగాల గురించి 80% మంది చదవటంతో నిరుద్యోగం పెరిగిపోతోంది అంది ఆవేశంగా.
మా జమీందారీలో మాకు ఎన్నో ఆస్తులు పొలాలు ఉన్నా మేమెప్పుడూ మీలా ఇలా పాఠశాల విద్యార్థులకు ఉచిత పుస్తకాలు బట్టలు ఇవ్వలేదు. ఇలాంటి గొప్ప ఆలోచనలే మాకు రాలేదు. నిజానికి వీటిని కొనుగోలు చేయలేని ఎందరో పేదలున్నారు. ఇక నుండి మీరే స్ఫూర్తిగా నేను కూడా విరివిగా పేదలకు సహాయం చేసి వాళ్ళు విద్యను అభ్యసించేటందుకు సహాయపడతాను అన్నాడు వీరేంద్ర. ఆమె సమాధానం చెప్పకుండా మౌనం దాల్చింది. ఆ తర్వాత ఆమెను వాళ్ళ ఇంటి దగ్గర వదిలి తన ఊరు బయలుదేరాడు. ఆ వేసవిలో ఇద్దరు ఆఖరి సంవత్సరపు పరీక్షలు రాశారు. అవి పూర్తయిన తర్వాత విద్యాధరి తన ఊరు వెళ్ళిపోయింది. వీరేంద్ర తండ్రికి ఒంట్లో బాగుండలేకపోవడం చేత ఇంటికి వెళ్ళాడు. వీరేంద్ర విద్యాధరితో పరిచయానికి ముందు, పరిచయమైన తర్వాత తన ఆలోచనల్లో భావాల్లో వచ్చిన స్పష్టమైన తేడాని గమనించాడు. చదువు పూర్తయిన తర్వాత తండ్రి ఆరోగ్యం విషమించటంతో 6 నెలల పాటు వీరేంద్ర విశాఖపట్నంలోనే ఉండి తండ్రికి వైద్యం చేయించాడు. కానీ దురదృష్టవశాత్తు అతడు కోలుకోక చనిపోవటంతో వీరేంద్ర 2 నెలల పాటు తల్లి దగ్గరే ఉండి ఆమెకు ధైర్యం చెప్పాడు. రాను రాను ఆమె మామూలు మనిషి అయింది. ఈలోగా జమీందారీ వ్యవహారాలన్నీ ఓ కొలిక్కి తీసుకొచ్చాడు వీరేంద్ర. 25 మంది రైతులకు 3 ఎకరాల చొప్పున ఇచ్చేశాడు. ఇప్పుడున్న 50 ఎకరాలను తనే స్వయంగా వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు. స్కూలు భవనాలను కొత్తగా నిర్మించాడు. పేదలకు ఉచితంగా చదువు, వాళ్ల చదువుకయ్యే ఖర్చు అంతా అతడే భరిస్తున్నాడు. అలా అనతి కాలంలోనే ఆ చుట్టుపక్కల మంచి పేరు తెచ్చుకున్నాడు. మధ్యలో విద్యాధరి గురించి వాళ్ల ఊరెడితే ఆమె ఏదో పని మీద బెంగళూరు వెళ్ళిందని తెలిసింది. ఒకరోజు అతడి ఇంట్లో ఉన్నప్పుడు ఒక గిరిజనుడు వచ్చి అతడిని కలిశాడు. అతడిది భీమన్న ఊరే. మాటల మధ్యలో భీమన్నకి ఆరోగ్యం బాగోలేదని, అతడి కొడుకు ఒక పోలీస్ కేసులో ఇరుక్కున్నాడని చెప్పాడు. ఆ మాటలు అతడికి బాధ కలిగించాయి. ఆ మర్నాడే భీమన్న తండాకి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. మిగిలిన కథ తర్వాతి భాగంలో.